నౌ వీఆర్ ఇన్ హై గార్డెన్. ప్రాజెక్ట్లో ఏమేమి హైలైట్స్ ఇస్తున్నారు, ప్రాజెక్ట్ నేను చూశాను, చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. దాని గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. సో సార్ పేరు రాహుల్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ కంపెనీలో. హాయ్ సార్. యా, నైస్ టు మీట్ యూ. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్యార్డ్ గార్డెన్ అంటే హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ స్పెషలైజేషన్ కింద మనం చూసుకున్నట్టయితే మనం ఏదైనా ప్రాజెక్ట్ యూనిక్ గా చేద్దామని చెప్పేసి దీంట్లో ఏంటంటే మనం పవేర్ బ్లాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం ఈ రోడ్స్ లో. కంప్లీట్ అంతా ఎంటైర్ లేఅవుట్ మొత్తం మనకు పవేర్ బ్లాక్స్ ఉంటాయి. అండ్ ప్లాట్ వైజ్ లో కూడా మీరు చూసుకుంటే ప్రతి ప్లాట్ కి మీకు ర్యాంప్స్ ఉంటాయండి. కస్టమర్ ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో వాళ్ళ ప్లాట్ లో డైరెక్ట్ ఎంటర్ అవ్వడానికి ర్యాంప్స్ అంటే చేసాం. అండ్ ప్లాట్ నెంబర్ వైజ్ లో కూడా మీరు నెంబర్స్ చూసుకున్నట్టయితే నెంబర్స్ కూడా డిఫరెంట్ గా ప్రొవైడ్ చేసాం, ప్లాట్ నెంబర్స్. అండ్ మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఇందులో. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ ఎంటైర్ లేఅవుట్ అనేది మనకు టోటల్ 18 క్లస్టర్స్ గా డివైడ్ అయింది. 18 క్లస్టర్స్ లో ప్రతి దానికి ఒక బ్యాక్ యార్డ్, ప్రతి ప్లాట్ కి మనకు ఒక బ్యాక్ యార్డ్ పార్క్ అనేది ఉంటుంది. సో అందులో ఇది ఒక పార్క్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ as ట్రిల్లీ వాక్. వెజిటేబుల్స్ ఫార్మ్ చేస్తాం. ఒక గార్డెన్ లో వచ్చేసరికి టోటల్ ఫ్రూట్స్ ట్రీస్ ప్లాంటేషన్ చేసాం. ఒక్కొక్క గార్డెన్ కి వచ్చి ఒక్కొక్క డిఫరెంట్ థీమ్. కంప్లీట్ గా 18 థీమ్ గార్డెన్స్ కనెక్టింగ్ టు దిస్ సెంట్రల్ పార్క్ అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ లో అదంతా సెంట్రల్ పార్క్ అనమాట. సెంట్రల్ పార్క్ లో మనకు వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ స్కేటింగ్ బోర్డ్స్ ఉంటాయి, బాక్స్ క్రికెట్, ఆల్ ద డెవలప్మెంట్స్ విల్ బి ఇన్ ద సెంట్రల్ పార్క్. ఓకే, నైస్. సో ఒకసారి మనం సెంట్రల్ పార్క్ విజిట్ చేద్దాం. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో బ్యాక్ యార్డ్ గార్డెన్స్, ప్రతి బ్యాక్ యార్డ్ గార్డెన్ అనేది సెంట్రల్ పార్క్ లో కవర్ అవుతుంది. మీరు రైట్ సైడ్ లో చూసుకున్నా ఎవ్రీ గార్డెన్ అనేది ఈ సెంట్రల్ పార్క్ లో కనెక్ట్ అవుతుంది. ఈ సెంట్రల్ పార్క్ లో వచ్చేసరికి మనకి యాంప్లీ థియేటర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి యాంప్లీ థియేటర్ అండ్ బాక్స్ క్రికెట్ అండ్ స్కేటింగ్ బోర్డ్ వచ్చేసరికి నెక్స్ట్ లో ఉంటుంది. ఈ సెంట్రల్ పార్క్ మనం డిజైన్ చేసింది ఆల్మోస్ట్ 2 acres లో. ఓకే సార్, అది వచ్చేసి ఎంట్రీ కదా? అది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి మీకు ప్రతి క్లస్టర్ అనేది సెంట్రల్ పార్క్ కి ఏదైతే ఫస్ట్ నుంచి నేను చెప్తూ వస్తున్నానో ఈ సెంట్రల్ పార్క్ లో కనెక్ట్ అవుతాయి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్ యార్డ్ గార్డెన్ అండి? అంటే మనం ఓల్డెన్ డేస్ లో 90s లో చూసుకున్నట్టయితే ప్రతి ఇంటికి మన ఊర్లలో బ్యాక్ యార్డ్ గార్డెన్ అంటే వెనకాల పెరడు ఉంటుంది. అవునవునండి. సో అదే కాన్సెప్ట్ లో మనం ఏంటంటే ప్రతి ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్ కి మనం వెనకాల పెరడు టైప్ లో గార్డెన్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో 200 yards తీసుకున్న వాళ్ళకి 200 yards లో కన్స్ట్రక్షన్ కి వెళ్తారు. వెనకాల పెరడు గార్డెన్ అనేది ఉండదు. సో మనమే కంపెనీ నుంచి ఇనిషియేటివ్ తీసుకొని 10% హెచ్ఎండిఏ లో ఏదైతే ఓపెన్ స్పేస్ ఫర్ గార్డెన్స్ ఉంటుందో మనం ఆల్మోస్ట్ 22% ఓపెన్ స్పేస్ ఇచ్చాం ఓన్లీ ఫర్ ద గార్డెన్. ఓకే, అర్థమైంది. సో ఏదైతే పార్క్ ఉందో సెంట్రల్ పార్క్ కనెక్టివిటీ అంతా కూడా ఇప్పుడు మనం అందరు ఇచ్చేది మాక్సిమం మీరు చెప్పినట్టు హెచ్ఎండిఏ లో కూడా 10% ఫర్ ద గార్డెన్స్. ఓకే, బట్ మనం ఇచ్చేది 22% ఓన్లీ ఫర్ ద గార్డెన్స్ మనం 22% ఇస్తాం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సార్, ఈ వెంచర్ డెవలప్మెంట్ లో ఇంకొకటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో గార్డెనింగ్ చాలా బాగుంది. సో ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ఫ్రమ్ కడియం అండి. మేము కడియం నుంచి మొత్తం ప్లాంటేషన్ అంతా తీసుకొని వచ్చి చేసాం అన్నమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్. ఇంతకు ముందు ఏదైతే మీకు చెప్పానో ఎవ్రీ పార్క్ కనెక్ట్ టు సెంట్రల్ పార్క్. మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పార్క్ అనేది ఇంతకు ముందు మనం ఉన్న థీమ్ గార్డెన్ వేరే అండ్ ఇది ఒక డిఫరెంట్ గార్డెన్. సో ఈ గార్డెన్స్ అన్ని మనకి 18 వచ్చేసరికి కనెక్టింగ్ టు ద సెంట్రల్ పార్క్. అది మనకు కనిపించేది సెంట్రల్ పార్క్. బ్యూటిఫుల్ వెంచర్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ అండి. Yes, thank you very much.